ఒక పాప ప్రాణం నిలబడాలంటే ఒక ఇంజెక్షన్ కాస్ట్ కోట్లలో. ఇది సినిమా కథ కాదు, ఇది మన దేశంలో జరుగుతున్న నిజం. సోషల్ మీడియాలో ఈ పాప వీడియోలు వైరల్ అవుతున్నాయి. మానవత్వం ఉన్న మనలాంటి వాళ్ళు తోచినంత డొనేషన్స్ ఇస్తున్నారు. ప్రాణం నిలుస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా అడగాలి. ప్రతి ప్రాణం సోషల్ మీడియా పైనే ఆధారపడాలా? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదృష్టంపైనే ఆధారపడాలా? అసలు సమస్య ఏమిటి? ఇలాంటి కేసులు కొత్తవి కావు. గతంలో కూడా చూశాం, మళ్ళీ చూస్తున్నాం. కొన్ని వ్యాధులు చాలా అరుదుగా వస్తాయి. లక్షల్లో ఒకరికి, కొన్నిసార్లు కోట్లలో ఒకరికి. పుట్టుకతో జీన్స్లో చిన్న లోపం ఉండడం వల్ల ఇలాంటివి వస్తుంటాయి. లోపల శరీరం బలహీనపడుతుంది. ఇవి సాధారణ మందులతో నయం కావు. ప్రత్యేకమైన మందులు అవసరం. అక్కడి నుంచే ఖర్చు మొదలవుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. 99% చాలా మందికి డౌట్ వస్తుంది. ఒక్క ఇంజెక్షన్కి, ఒక సర్జరీకి కోట్లలో ఎందుకు ఖర్చు అవుతుంది అని. దానికి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. ఇది ఒక్క రోజులో తయారవ్వదు. ఎన్నో సంవత్సరాల పరిశోధన అవసరం ఉంటుంది. వేల మంది శాస్త్రవేత్తలు చెప్పగా కొన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి కృషి చేస్తే ఈ మందులు తయారవుతాయి. మరియు అత్యాధునిక ప్రయోగశాలలలో చెప్పగా ఎన్నో సంవత్సరాలు కృషి చేయాల్సి వస్తుంది. అందుకే ఈ మందులు అంత కాస్ట్ ఉంటాయి. ఇంజెక్షన్స్ కానీ, ఈ సర్జరీస్ కానీ ఇంత కాస్ట్ ఉంటాయి. అందుకే కంపెనీలు ఖర్చు తిరిగి తెచ్చుకోవడానికి ధర ఎక్కువగా పెడతాయి. ఇది ఒక డాక్టర్ నిర్ణయం కాదు. ఇది ఒక హాస్పిటల్ నిర్ణయం కాదు. ప్రపంచ వైద్య వ్యవస్థ ఇలా నిర్మాణమైంది. మన దేశంలో పరిస్థితి, మన దేశంలో ఆరోగ్య పథకాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి, లేవని కాదు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు కుటుంబాలకు బీమా ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్నాయి. కానీ ఇవి ఒక లిమిట్ వరకు మాత్రమే పనిచేస్తాయి. అంతకు మించి పనిచేయవు. రేర్ డిసీజ్ వస్తే అక్కడే సమస్య మొదలవుతుంది. ఆ కుటుంబం ఒక్కసారిగా కోట్ల భారం ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అసలు సమస్య ఎవరి నుండి వస్తుంది? ఇది పిల్లల సమస్య కాదు, తల్లిదండ్రుల సమస్య కూడా కాదు. ఇది సిస్టమ్ యొక్క ప్రాబ్లం. మన దేశంలో రేర్ డిసీజ్ పరిశోధనకు బడ్జెట్ చాలా తక్కువగా కేటాయిస్తున్నారు. ఇదొక రీజన్. ఇంకోటి, పుట్టిన వెంటనే స్క్రీనింగ్ ప్రతి చోట అస్సలు లేనే లేదు. దేశంలోనే మందులు తయారు చేసే సామర్థ్యం ఇంకా కొంచెం తక్కువ పరిమితంగా ఉంది. ఇది ఇంక్రీజ్ అయితే బెటర్గా ఉంటుంది. అందుకే విదేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మన దేశంలో మందులు తయారు చేస్తే ఇంకా వేరే దేశానికి ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ వేరే దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మనమందరం సహాయం చేస్తాం, ఇది మంచిదే. కానీ ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా కొందరికి ప్రాణాలు కాపాడుతుంది, కానీ ఒక వ్యవస్థ బలపడితే లక్షల ప్రాణాలు కాపాడుతుంది. ఇది నేను కోపంతో చెప్పడం లేదు, ఆవేదనతో చెప్తున్న మాట. ఒక్కరోజు 500 రూపాయలు తీసుకొని ఓటు వేస్తే రేపు మన కుటుంబానికి కోట్లు అవసరమైతే అప్పుడు మళ్ళీ డొనేషన్ కోసం ఎదురు చూడాలా? తప్పదు. ఇంకేం చేయలేము, అంతే పరిస్థితి. డొనేషన్ కోసం మనం సేమ్ ఇలాగే ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరిని, ఒక పర్సన్ని, ఒక పార్టీని టార్గెట్ చేసి నేను మాట్లాడట్లేదు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఆరోగ్య బడ్జెట్ పెరగాలి, దేశంలోనే పరిశోధన బలపడాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అత్యాధునికంగా మారాలి, మందుల ధరలు ఒక నియంత్రణలో ఉండాలి. మన దేశం గొప్పదని గర్వంగా చెప్తాం. కానీ కోట్లు ఉంటేనే ప్రాణం నిలుస్తుంది అంటే, ఇంత దీనస్థితిలో ఉందంటే కొంచెం బాధ కలిగించే విషయమే. ప్రతి చిన్నారి జీవితం అదృష్టంపై ఆధారపడకూడదు. ఇందాక చెప్పినట్టు మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. సొంత స్వార్థం కోసం మావాడు నాకేదో చేస్తాడు అని కాకుండా సొసైటీకి ఉపయోగపడతాడా లేదా అని ఓటు వేయండి. మానవత్వం చాలా గొప్పది, కానీ చైతన్యం ఇంకా గొప్పది. సోషల్ మీడియాలో అడగాల్సిన రోజులు ఖచ్చితంగా తగ్గాలి. ఇలా ప్రతి ఒక్కరూ అడగద్దని నేను అనట్లేదు, అడగడం కరెక్టే. కానీ అలా అడిగే రోజులు పోవాలి, సిస్టమ్ బలపడే రోజులు రావాలి. ఇందాక చెప్పినట్టు ఇది సినిమా కాదు కాబట్టి ఒక్క రోజులో జరగదు, కానీ ప్రారంభం ఈ రోజు నుంచే రావాలి. ఈ వీడియో చేస్తున్న నేను, ఈ వీడియో చూస్తున్న నువ్వు, ప్రతి ఒక్కరు మనం మారి సిస్టమ్ని చేంజ్ చేయాలి ఖచ్చితంగా. ఇది మన భవిష్యత్తు గురించి ఆందోళన. మరే బిడ్డకు
ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటూ, అలా రాని రోజే నిజమైన అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. జై హింద్.